ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, విశ్వాస గృహమునకు చేరిన విశ్వాసులు ఎలా ఉండాలి. ముఖ్యాంశం మరొకసారి, విశ్వాస గృహమునకు చేరిన విశ్వాసులు ఎలా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, గృహము అంటే ఏమిటంటే, గృహము అంటే ఇల్లు. కానీ ఒక కట్టడాలను చూసి మనము ఇల్లు అని అంటాం. కానీ బైబిల్ గ్రంథంలో గృహము అనే పదప్రయోగాలు, గృహము అనేటువంటి పదాలు దేవుడు తన గ్రంథములో దేనికి వాడాడో మనం ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. నువ్వు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన దాస్య గృహములో నుండి అని అంటున్నాడు. ఏ గృహము? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని దేవుడు విడిపించాడు. దేవుడు ఏం చేశాడు? భక్తుడైన మోషే గారి ద్వారా విడిపించాడు. విడిపించిన తరువాత ఆయన మోషే గారు ఇశ్రాయేలీలకు ద్వితీయోపదేశ కాండం అంటే 2వసారి ఉపదేశాన్ని చేస్తూ ఆయన చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మిమ్మును ఐగుప్తు దేశములో నుండి, ఎక్కడి నుండి? ఐగుప్తు దేశములో నుండి అని చెప్పి కింద మాట్లాడుతున్నాడు. దాస్య గృహములో నుండి, ఎక్కడి నుండి? దాస్య గృహములో నుండి. ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారన్న విషయం మనకు తెలుసు. కానీ మోషే గారు ఏమని చెప్తున్నారు తెలుసా? ఐగుప్తు బానిసత్వాన్ని ఆయన మరి మాట్లాడుతూ, అది ఐగుప్తు బానిసత్వమే, కానీ అదేంటో తెలుసా? అది ఒక గృహం. ఏంటది? ఐగుప్తు బానిసత్వాన్ని దైవజనుడైన మోషే గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఐగుప్తు బానిసత్వము అని మనం అంటున్నాం, కానీ అది దాస్య గృహము. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారయ్యా అంటే, వారు ఎక్కడున్నారు? దాస్య గృహములో ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు చేరిన గృహం ఏదయ్యంటే అది దాస్య గృహము. ఏ గృహము? దేవుడు దేశం అనడం లేదండి. భక్తుడు దేశం, ఐగుప్తు దేశం అని మొదటన్నాడు, కానీ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? గృహము అంటున్నాడు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎక్కడున్నారయ్యా 400 సంవత్సరాలు అంటే ఒక గృహం. ఆ గృహం పేరే దాస్య గృహము. ఏ గృహం అది? దాస్య గృహము. నెక్స్ట్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 22వ వచనం. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. ఎవరితడు? అతడే బలా పరాక్రమవంతుడు. ఎవరతను? ఒక్క గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపినవాడు? 1000 మందిని చంపిన బలాపరాక్రమవంతుడు. ఒక్క నక్కకు మీరు ఆలోచించారా? 300 నక్కలను పట్టుకొని నక్క తోకలకు నిప్పట్టించినటువంటి మహా గొప్పవాడు. అలాంటి ఒక గొప్ప బలవంతుడు చివరికి ఎక్కడికి చేరాడు తెలుసా? ఎక్కడికి చేరాడు? బందీ గృహం. బందీ గృహానికి చేరిపోయాడు. అంటే బందీ అయిపోయాడు. ఎందుకు బందీ అయిపోయాడు? బందీ గృహానికి ఎందుకు చేరాడంటే ఒకే ఒక తప్పు. ఆయన చేసిన తప్పు, ఒక స్త్రీని తను ఏదైతే తన జీవితంలో జరగకూడదో అది చేయడమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారు? దాస్య గృహంలో ఉన్నారు. అదే విధంగా ఒక స్త్రీ సాంగత్యం చేసినటువంటి బలా పరాక్రమవంతుడైన సంసోను ఎక్కడికి, ఏ గృహానికి చేరాడు? ఏ గృహానికి? బందీ గృహానికి చేరాడు. నెక్స్ట్ చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం.
పిలువబడక మనుష్యుడే గాని పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహములోనికి ప్రవేశించరాదు. ఎక్కడికి? రాజు పిలిస్తేనే ఎక్కడికి వెళ్ళాలి? ఏ గృహానికి వెళ్ళాలి తెలుసా? అంతర్గృహం. ఈ గృహంలో ఎవరు ఉంటారు తెలుసా? కేవలము రాజు మాత్రమే ఉంటాడు. ఈ రాజు మాత్రమే ఉండే గృహంలోనికి ఎవరు వెళ్ళాలి? రాజు ఎవరైనా పిలిస్తేనే వారు వెళ్ళాలి, పిలవకపోతే వెళ్ళకూడదు. కానీ యూదులకు ఒక గొప్ప ఆపద, అపత్తు సంభవిస్తుంది. ఆపద జరిగిపోతుంది. యూదా జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. యూదా జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి నాశనం అవ్వకుండా ఉండాలంటే ఎస్తేరు గారు ఎక్కడికి వెళ్ళాలి? ఏ గృహానికి వెళ్ళాలి తెలుసా? అంతర్గృహానికి వెళ్ళాలి. ఆమె తెగించి అంతర్గృహానికి వెళ్ళింది. తన ప్రజలను కాపాడుకొన్నది. తన ప్రజలను, తన స్వజనమును, తన స్వజాతిని రక్షించుకొన్నది. కాబట్టి ప్రియారా, మరి ఈ ఎస్తేరు గారు చేరినటువంటి గృహం ఏదై అంటే అదే అంతర్గృహము. నెక్స్ట్ చూద్దాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులో ఇర్మియాను త్రాళ్లతో దింపిరి. ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉన్నది. బురద మాత్రమే ఉంది. బురద మాత్రమే. ఎవరిని? ఇర్మియా గారిని దేంట్లోని దింపారు తెలుసా? కారాగృహం. ఏ గృహం అది? కారాగృహం. ఏంటయ్యా ఈ కారాగృహంలో ఏముందయ్యా అంటే అది మల్కియా గారి యొక్క సమాధి. మల్కియా గారి కుమారుడి యొక్క సమాధి. ఆ సమాధిలో బురద తప్ప మరి ఏది కూడా. ఇర్మియా గారు ఎందుకు ఆ యొక్క కారాగృహానికి చేరాడయ్యా అంటే కేవలం దేవుని యొక్క మాటలు చెప్పినందుకే, అబద్ధాన్ని ఖండించి సత్యాన్ని బోధించినందుకే ఇర్మియా గారు కారాగృహానికి చేరిపోయారు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తే, ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి దాన్ని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్ల నేను రాజు. ఏ గృహం ఇది? రాజుది విందు. విందు అంటే మంచి డిన్నర్, విందు చేసే గృహం. విందు చేసే గృహం. మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు ఉన్న గృహం ఏది? చెప్పాలి మరొకసారి. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఉన్న గృహం ఏది? దాస్య గృహం. సంసోను ఒక స్త్రీ సాంగత్యం చేసి చేరిన గృహం ఏది? బందీ గృహం. అదే విధంగా తన ప్రజల నాశనం కాకుండా కాపాడుకోవటానికి ఎస్తేరు రాణి చేరిన గృహం ఏది? అంతర్గృహం. అదే విధంగా దేవుని మాటలను ప్రకటించినటువంటి ఇర్మియా గారు చేరిన గృహం ఏది? కారాగృహం. చివరిగా బెల్షెస్సర్ రాజు చేరిన గృహం ఏదై అంటే అదే. ఏ గృహం అది? విందు గృహం. మనం ఆలోచిస్తే ఈ గృహాలన్నీ ఇప్పటివరకు మనం చూసాం. కొంతమంది అయితే ఈ గృహాలలో నుండి విముక్తి పొందిన వారు ఉన్నారు, కొంతమంది ఆ గృహాలలోనే మగ్గి మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇంతకు మన గృహమేది? మన గృహమేది? ఇంతవరకు మనం మాట్లాడాం కదా, ఈ 5 గృహాలలో మన గృహం ఏదయ్యా అని మనం ఆలోచన చేస్తే ఈ 5 గృహాలలో మన గృహం ఏది కూడా కాదు. ఏది మన గృహం? గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. ఏ గృహం? ఏ గృహానికి చేరిన వారి ఎడల? విశ్వాస గృహం. విశ్వాస గృహం అంటే ఏంటి?
విశ్వాస గృహానికి చేరాలట. విశ్వాస గృహం అంటే విశ్వాస గృహం అంటే ఏంటి తెలుసా? విశ్వాసులందరూ ఎక్కడైతే చేరుకుంటారో అదే విశ్వాస గృహం. విశ్వాసులు చేరుకునే ప్రదేశాన్ని విశ్వాస గృహం అంటారు. ఏమంటారు? విశ్వాస గృహం. ఎవరు విశ్వాసులు? ఇప్పుడు విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఎవరిని విశ్వాసులు అనాలి? రైట్, అమ్మ చెప్పింది. దేవుని నమ్మిన వారిని. ఎవరిని? విశ్వాస గృహం ఏంటి అంటే విశ్వాసులందరూ చేరుకునేది విశ్వాస గృహం. ఈ విశ్వాస గృహానికి ఎవరు చేరుతారు అంటే విశ్వాసులే చేరుతారు. ఎవరు విశ్వాసులు ఎవరై అంటే దేవుని నమ్మిన వారు. ఎవరు? దేవుని నమ్మిన వారు. ఇప్పుడు దేవుని నమ్మిన వారు ఎవరు? విశ్వాస గృహం ఏది? విశ్వాసులందరూ చేరుకునేది. విశ్వాసులందరూ చేరుకునేదాన్ని విశ్వాస గృహం అయితే ఎవరయ్యా విశ్వాసులు అంటే విశ్వాసులు ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారు. ఎవరు దేవుణ్ణి నమ్మిన వారు? ఇక్కడ దేవుని నమ్మిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. దేవుని నమ్మిన వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తండి. ఎత్తితే దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది దేవుని. ఈలో కరెక్ట్గా దేవుని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? నేను అడగడం లేదు. దేవా తండ్రి, మేమైతే నిన్ను నమ్మాము, నిన్ను నమ్ముకున్నాము, మేము విశ్వాసులము, మేము భక్తులుగా మేము చలామణి అవుతున్నాము. ఇంతకు మేము మిమ్మల్ని నమ్ముకున్నామా లేదా అని ఎవరు చేయాలి తెలుసా? మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు రైటే ఉంటది. ఒకని మార్గం వాని దృష్టికి రైట్, నాది కాకపోతే ఇంకెవరిది రైట్ అని మనం అనుకుంటాం. కానీ ఎవరయ్యా విశ్వాసులు? దేవుని నమ్మిన వారెవరు? నమ్మిన వారు ఎవరంటే ప్రతిరోజు ప్రార్థన చేసేవారు, ప్రతిరోజు మందిరానికి వచ్చేవారు, ప్రతిరోజు బైబిల్ చదివేవారు, ప్రతిరోజు కదా వీరే దేవుని నమ్మిన వారు అంటారు. కానీ దేవుని నమ్మిన వారు ఎవరు? దేవుని నమ్ముకున్న వారు ఎవరు? ఎలా ఉంటారో మనం ఒకసారి గ్రంథాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏం చేస్తారు తెలుసా? మీరు సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? అపోస్తలులకు చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నాను మాటలు, మీరు ఏం చేస్తున్నారు? అది రైట్. ఏంటి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు అపోస్తలులు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను ఏం చేశారు వాళ్ళు? విన్నవాళ్ళు ఎంతమంది? విన్నవాళ్ళు అనేకులు. నమ్మినవారు ఎంతమంది? నమ్మినవారు ఎవరు? అక్కడ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అయిన వాళ్ళు చాలా మంది. అయితే నమ్మిన వాడు ఏం చేస్తాడు తెలుసా? బాప్తిస్మము తీసుకుంటాడు. దేవుని నమ్ముకున్న వారు ఎవరో తెలుసా? ఎవరైతే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నారో వారే దేవుని నమ్మిన వారు. ఎవరెవరు? వారే దేవుని నమ్ముకున్నవారు, వారే విశ్వాసులు, వారే భక్తులు, వారే విశ్వాస గృహ వాసులు. ఎవరు దేవుని నమ్మినవారు? విశ్వాసులు. ఎవరు విశ్వాసంతో బ్రతికేవారు? ఎవరి విశ్వాసం అంటే దేవుని నమ్మిన వారు. ఎవరు దేవుని నమ్మిన వారు తెలుసా? క్రీస్తు మాట విని బాప్తిస్మము పొందుకున్న వాటే దేవుణ్ణి నమ్మిన వారు, వారే విశ్వాసులందరూ కూడుకునే ప్రదేశాన్ని ఏ గృహము? విశ్వాస గృహము. ఇక్కడ మనం విశ్వాస గృహానికి చేరుకున్నాం. మనమందరం ఎక్కడ చేరుకున్నాం? ఏ గృహం? విశ్వాసులందరూ కూడుకునే గృహమే విశ్వాస గృహం. ఇప్పుడు విశ్వాస గృహానికి చేరిన మనం ఎలా ఉండాలి?
విశ్వాస గృహానికి చేరుకున్నాం కదా మనం అందరము, స్త్రీలు పురుషులు అందరూ మనం చేరుకున్నాం, ఇక్కడ చిన్నపిల్లలు యవనస్తులు అందరూ చేరుకున్నామని ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీకు నీవే, నాకు నేనే, ఎవరికి వారే ఉండాలా? ఎలా ఉండాలి? విశ్వాస గృహమునకు చేరుకున్న మనమందరం కూడా ఎలా ఉండాలో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే గాక నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకం. ఏకం ఎలా ఉండాలి? ఏకమంటే ఒకటి కంటే అందరిది ఒకే మాట, అందరిది ఒకే ఆలోచన, అందరిది మీరు ఎలాగంటే మేము అలాగే, మేము ఎలాగంటే యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు, దేవా తండ్రి నువ్వు నేను ఎలాగైతే ఒక్కటిగా ఉన్నామో నీ మాటే నా మాట. నా మాట ఎప్పుడు లేదు, యేసుప్రభు మాట నడిచలేదు అక్కడ. ఎవరి మాట? తండ్రి మాటే యేసు మాట. యేసు ఒకవేళ యేసు మాట ఏదైనా ఉందా, అది తండ్రి మాటకు అనుకూలమైనదే, దేవుని మాటకు అనుకూలమైనదే. నువ్వు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో మనల్ని నమ్మారు. ఎవరిని? మనల్ని నమ్ముకున్నారు కదా. దేవుడు మా తండ్రి, యేసుప్రభు మా రక్షకుడు, మా కోసం ప్రాణం పెట్టాడు, మా కోసం రక్తం కార్చడం నమ్మారు కదా. మన యందు విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎలా ఉండాలి? ఏకంగా ఉండాలి. ఏ విషయంలో ఏకమై ఉండాలి? ఏకమవుతారండి కొంతమంది ఏకమవుతారు. ఏ విషయంలో ఏకమవుతారు? వాళ్ళ అన్నదమ్ములకి ఏదైనా గొడవ జరిగితే వాళ్ళ అన్నదమ్ములంతా ఏకమవుతారు. వాళ్ళ అన్నదమ్ములకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళ అన్నదమ్ములంతా, విశ్వాస గృహంలో ఏమైనా జరిగితే ఏకమవరు. విభేదాలు, ఎవరి మాట వాళ్ళది, అలా చేయకూడదులే, ఇలా మాట్లాడకూడదులే, ఇలా అనకూడదులే, ఇది తప్పు, ఇది ఏమైనా అనుకోండి, ఇది చాలా 100% ఇది రాంగ్, ఇది చాలా పొరపాటు అంటారా? అందరా ఇదే మాటలేనా? కానీ ప్రియులారా అది సరైనది కాదు. మనం ఎలాంటి విషయాల్లోనైనా, ఏ విషయాల్లోనైనా మనం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలని పౌలు గారు ఒకనాటి కాలంలో ఫిలిప్పీలో ఉన్న విశ్వాస గృహానికి చేరినటువంటి ప్రజలకు ఏమని చెబుతున్నాడు మీరు ఒకసారి గ్రంథాన్ని చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉండాలి. ఎందుకంటే మీరు గమనించారా, లోకస్తులు సంఘంలో గొడవలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారా? ఉండరా? భక్తులకు పెట్టేవాళ్ళు, చాలా విభేదాలు సృష్టించేవారు, విరోధాలు సృష్టించేవారు చాలా మంది ఉంటారు. ప్రియులారా, ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? వాళ్ళు బెదిరిస్తారా? నువ్వెందుకు బెదిరితావు? నువ్వెందుకు బెదిరిపోతావు? బెదిరించు వారికి బెదరక అందరూ, ఎవరు? సంఘమంతా, విశ్వాస గృహమునకు చేరిన వారందరూ కూడా సువార్త విశ్వాస పక్షమున ఏం చేయాలి? పోరాడాలి. మనం అలా ఉన్నామా? మనం అలా నడుస్తున్నామా? పౌలు గారైతే చెప్పారులే, పౌలు గారైతే చెప్పారు, అయితే బైబిల్ అయితే చెప్పింది, పౌలు గారైతే చెప్పారు, దేవుడైతే చెప్పాడు, అయితే మేము మాత్రం అలా ఉండము అంటారు. మీరు అలా ఉన్నారా? మీరు విశ్వాస గృహవాసులు కాదు. ఏమనంటే, సరే సార్ నీ వాక్యం చెప్పావు బాగానే ఉంది, కానీ మా వాడు బాగాలేడు. ఎన్ని చేశాడు తెలుసా?
ఎన్ని? ఒకటా, రెండా, మూడా? పోన్లే సార్, మా ఓడు తప్పు చేశాడు కదా. ఎవరు? మా ఓడు నా తప్పు చేశాడు కదా. తప్పు చేస్తే తప్పు చేశాడులే, ఒకసారి సార్, 2 సార్లు, 3 సార్లు, 4వసారి ఇంకా అవకాశము ఉంటుందా? కానీ ప్రియులారా, మనం ఆలోచిస్తే బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎవరు తెలుసా? ఎవరైనా మన సహోదరుడు, మనలో ఉన్నవాడు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా, సార్ అనేటువంటి వారు కూడా మన గురించి చెడ్డగా మాట్లాడినా ఏం చేయాలంటున్నాడు చూడండి. కొలస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసెనని, ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకుని ఎడలా ఒకనికొకడు సహించుచు. ఒకనికొకడు, ఎవడైనా మీకు హాని చేశాడని మీకు తెలిసిందా? మీకు తెలిసిపోయిందా? అవును, మీ చెవులారా విన్నావు. నీ గురించి చెడ్డగా మాట్లాడు, నీ గురించి చెడ్డగా ప్రచారం చేశాడు, నీ గురించి చెడ్డగా చెప్పాడు. చెప్తే ఏం చేయాలన్నప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, కోపపడకూడదు, గొడవకు వెళ్ళకూడదు. ఏం చేయాలంటున్నాడు? ఒకనినొకడు సహించాలి. ఏం చేయాలి? సహించుచు. ఒకనినొకడు సహించుచు. నేను ఎవరు ఏ ఒక్క మాటను నేను సహించనన్నావా? నువ్వు విశ్వాస గృహవాసివి కాదు. విశ్వాస గృహమునకు చేరిన వాడు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? సహించేవాడుగా ఉండాలి, సహించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సహించుచు ఒకనినొకడు క్షమించుకోండి. మీరు క్షమించుకోండి. లేదు సార్, నేనేమి క్షమాబుద్ధి లేనివాడిని కాదు. క్షమించాను, మొదటిసారి క్షమించాను, రెండోసారి క్షమించాను, మూడోసారి క్షమించలేదు, 4వసారి ఇంక 4వ ఆప్షన్ లేదు. బహుళైచ్ఛిక ప్రశ్నల్లోనైనా 4 ఉంటాయి ఆప్షన్స్, ABCD. మనోడికి 3, 4వది ఉండదు. అసలు 1 సారి, 2 సార్లు, 3 సార్లు అనే క్రైస్తవులకు బైబిల్ తెలుసా? వాక్యం తెలుసా? అసలు దేవుని వాక్యం తెలుసా? అసలు యేసు ప్రభు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? తెలుసంటే ఏం తెలియదు. మెడలో సిలువ ఉంటది, చేతిలో బైబిల్ ఉంటది, బైబిల్లో ఏముంటుందో కూడా తెలియదు. మనం చూద్దాం. ఒక సహోదరుని 1 సారి, 2 సార్లు, 3 సార్లేనా? ఇక 4వ ఆప్షన్ లేదా? 4వసారి అవకాశం లేదా? చూడండి ఒకసారి గ్రంథాన్ని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్నిసార్లు అతను క్షమించాలి? ఎవరు అడుగుతున్నా తెలుసా? యేసు ప్రభువుల వారి శిష్యులలో ఒకడు, చాలా గొప్పవాడు, రాయి లాంటి మనిషి పేతురు గారు. సంఘ పెద్ద కూడా అనవచ్చు ఆయన్ని. అలాంటి గొప్ప దైవజనుడు ఎవరి దగ్గరికి? క్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? 1, 2, 3, 4, 5, 6, 7 సార్లే క్షమించాలా అని అడిగితే ప్రభుల వారు ఏమంటుందో తెలుసా? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకు క్షమించాలి. ఎన్నిసార్లు? ఎన్నేళ్ళు? నీ బతుకంతా వాడు తప్పు చేస్తాడు, నువ్వు బతుకంతా నువ్వేం చేయాలి? వాడు తప్పు చేసే పుట్టాడు, నువ్వు క్షమించేకి వెలగించారా? వాడు చేస్తూనే ఉంటాడు, నువ్వు క్షమించాలి, అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసా? నువ్వు ఎలా మారిపోవాలంటే నువ్వు క్రీస్తులా మారిపోవాలి. ఏమైపోవాలి? క్రీస్తులా మారిపోవాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఏమో ఒకే సంఖ్యలో బైబిల్ పెట్టుకుని వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు. ప్రియులారా, విశ్వాస గృహానికి చేరినటువంటి విశ్వాసులమైన మనం ఎలా ఉండాలంటే, మనము సహించాలి, మనము క్షమించాలి. ఎన్నిసార్లు? జీవిత కాలమంతా క్షమించేవారుగా ఉండాలి. విశ్వాస గృహమునకు చేరిన మనలో ఈ లక్షణం ఉన్నదా? క్షమించే గుణం ఉన్నదా? క్షమించగలుగుతున్నామా? క్షమించే మనసు ఉన్నదా? క్షమించినట్లు నటిస్తున్నామా? క్షమించే గుణం ఉన్నదా?
ఉన్నదా? ఉన్నదా? నీవు క్షమిస్తే, గమనించారా? మీరు క్షమిస్తేనే మీకు పరలోకము, క్షమించకపోతే చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ మీరు ఆలోచించారా? యేసు రక్తం కూడా పనిచేయదు ఇక్కడ. నేను నమ్మానండి, యేసుప్రభువుని నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, ఆయన నా సహోదరుని క్షమించను. నేను యేసుప్రభువుని నమ్మాను, బాప్టిజం తీసుకున్నాను, ప్రభువులో పాల్పప్పులు పొందుతున్నాను, నన్ను సహోదరుని నేను క్షమించను. ఏం చేయదు? సహోదరుణ్ణి నువ్వు క్షమిస్తే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. నువ్వు మొదట నీ గమనించారు పిల్లల, మన సహోదరులు లేకపోతే మన పక్కన ఉన్నటువంటి సభ్యులు, విశ్వాస గృహవాసులు మన ఎడల తప్పు చేస్తే వారిని ఏం చేయాలి? క్షమించాలి. లేదు నేను క్షమించను. అసలు క్షమించడం నాకు, మీరు ఆలోచించారు, ఒకటి ఉంటది తెలుగులో నాకు నచ్చని పదం ఏం తెలుసా? అవన్నీ కుదరదు ఇక్కడ. తెలుగులోనైనా, ఇంగ్లీష్లోనైనా, మరాఠీలోనైనా, ఏ భాషలోనైనా క్షమించడం క్రైస్తవుని యొక్క లక్షణం. క్షమించడం విశ్వాస గృహమునకు చేరిన విశ్వాసి యొక్క లక్షణం. నేను క్షమించనన్నాడా? సింపుల్ తేడా తెలుసా? నువ్వు నీ సహోదరం క్షమించలేదా? నాకు పెద్ద కష్టం లేదు, నేను క్షమించను. ఏం చేయను? అన్నది ప్రభా, నేను బాప్టిజం తీసుకున్నాను కదా. తీసుకున్నావు, నువ్వు తీసుకున్నావు కాదన్నాడు ఎవరు? ప్రభా ప్రతి ఆదివారం బలరాధన తీసుకుంటా ప్రభా, తీసుకున్నావు, ఏంటి? నో ప్రాబ్లం. అయినా ఏం తెలుసా? నువ్వు నీ మనసు మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీలో నవీనత్వం రాలేదు, నీలో నూతనత్వం రాలేదు, నీలో నూతన బుద్ధి రాలేదు, నీలో నూతన ఆలోచనలు రాలేదు. అంత పాత బుద్ధే, అంత పాత ఆలోచనలే. అందుకే నువ్వు నీ సహోదరుని నువ్వేం చేయలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడైనా ఎదుటోని క్షమించేటప్పుడు నీవు నిలబడుకొని నిన్ను గురించి నువ్వు ఆలోచించాలి. నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి దుర్మార్గుడని, నేను ఎలాంటి పాపుని, ఇలాంటి పాపాత్ముడనైనా నన్ను దేవుడు క్షమించాడంటే, నన్ను తన కుమారుడైన క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తంలో దేవుడు కడిగాడంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా సహోదరుని క్షమించాలా? తప్పు చేసిన ఇన్ని తప్పులు చేసిన నన్నే ఏ తప్పు చేయని దేవుడు క్షమిస్తే, ఇన్ని తప్పులు చేసిన నేను ఒక తప్పును క్షమించలేనా? క్షమించకూడదా? ఖచ్చితంగా మీరు క్షమించాలి. మీరు క్షమించలేదా మీకు కూడా క్షమాపణ లేదు. చాలా మంది క్షమించాలన్న విషయం తెలుసు కానీ క్షమించరు. అదే కదా, సహించాలన్న విషయం తెలుసు, అక్కడ మాట్లాడేలోపు వీడు ఎత్తుకుంటాడు. ఏది? రాగం, స్కోరస్ ఎత్తుకుంటాడు. చర్చిలో ప్రతిసారి మీదే నడుస్తుంది, మాది అసలు నడవదు, వాళ్ళదే నడుస్తుంది, అంతా వాళ్ళదే. మరి నీదేముంది? ఎవరైతే పని చేస్తారో వాళ్ళదే నడుస్తుంది. పని చేయకపోతే ఇంకే నడుస్తుంది. ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర నడుస్తుంది, నీది రోడ్డు పైన నడుస్తుంది. విశ్వాస గృహంలో ఎక్కడ? అందుకే విశ్వాస గృహమునకు చేరినటువంటి మనమందరం కూడా అందరూ ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉన్న మనలో ఒకవేళ విభేదాలు వచ్చినా ఒకరినొకరు ఏం చేయాలి తెలుసా? సహించాలి. మొదట ఏం చేయాలి? ఏ గుణం ఉండాలి? సహించే తత్వం ఉండాలి. సహించాలి. తర్వాత ఏం చేయాలి? ఎలా క్షమించాలి? చూడండి ఒకసారి మాటను చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలి తెలుసా? ఏం చేయాలి? క్షమించాలి. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. కానీ అది జరగలేదనుకో, అలాగా కొంతమంది అప్పుడప్పుడు గొడవ పడినప్పుడు మన పెద్దలు దైవజనులు వచ్చి మీరు బాగా కలిసి ఉండాలి, సంఘంలో పెద్దలు మీరు ఇలా విభేదాలు ఉండకూడదు అని చెప్పి కలిస్తే జస్ట్ ఏం చేస్తాయి? చేతులు మాత్రమే కలుస్తాయి. చేతులు మాత్రమే కలుస్తాయి, చేతులు మాత్రమే కలుస్తాయి, కానీ చేతులు కలవు.
అందుకే మీలో ప్రతి వాడు కూడా తన సహోదరుని ఎలా క్షమించాలి తెలుసా? హృదయపూర్వకంగా క్షమించాలి. కానీ హృదయపూర్వకంగా క్షమించకుండా అర్ధం కొద్దిగా ఏదో మన మాట కాదనిలేక, ఈ మాట తీసి పక్కన పెట్టలేక, సార్ వాళ్ళు ఏమని అనుకుంటారేమని చెప్పి మా కోసం లేకపోతే దైవ సేవకుల కోసం మీరు కలిశారా? మీరు ఏ విధంగా అయితే మీరు క్షమించని ఎడలా మీ పరలోకపు తండ్రి కూడా నీకు అలాగే నీకెలాగా ఆ ప్రకారంగానే అట్లే మీరు క్షమించలేదా మీకు కూడా క్షమాపణ లేదు. నీ సహోదరుని క్షమించి పరలోకానికి దగ్గర చేయాలి, వాడిని పరలోకానికి దూరం చేసావు కాబట్టి నేనే నిన్ను దూరం చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాస గృహమునకు చేరిన విశ్వాసులమైన మనలో ఏమన్నా తెలుసా? ఏకత్వం, ఒకే మాట. ఎంతది? మనలో 1000 ఇండ్లున్ని, 1,00,000 ఇండ్లున్ని, 10,000 ఇండ్లున్ని, కానీ ఏమన్నా తెలుసా? ఒకే మాట. మనలో ఎంతో మంది తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు. వాటిని ఏం చేయాలి? సహించాలి. వాటిని ఏం చేయాలి? క్షమించాలి. ఆ క్షమించే మనస్తత్వం కలిగిన వారే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయువారు అనే విషయాన్ని మీరందరూ గుర్తెరిగి, విశ్వాస గృహమునకు చేరిన మీరు ఎలాంటివి ఇదొక్కటే కాదు, ఇంకా అనేక లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు అలవరుచుకొని చక్కగా క్రీస్తు ప్రేమను చూపిస్తూ, క్రీస్తు ప్రేమను చూపిస్తూ మనమందరం కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించేవారుగా ఉండాలని, క్రీస్తును మన జీవితంలో చూపించేవారుగా ఉండాలని మీకందరికీ తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.